నిన్నటి దినం అల్మాస్పేటలో జరిగిన దుర్ఘటన బహుశా కడప చరిత్రలో ఎప్పుడు జరిగినటువంటి సంఘటన నిన్నటి దినం అల్మాస్పేటలో జరగడం చాలా బాధాకరమైన విషయం. కడప నగరం అనేది సామరస్యానికి ప్రతీక నగరం కడప నగరం. ఈ కడప నగరంలో అనేక దశాబ్దాలుగా, అంటే నాకు బహుశా 54 సంవత్సరాలు, నేను 54 సంవత్సరాల్లో ఎప్పుడు ఇలాంటి సంఘటన కడప నగరంలో జరిగిన పరిస్థితి లేదు. అంటే కడప నగరం అనేది అంత అన్యోన్యంగా ఒక సోదరభావంతో మన ముస్లిం సోదరులు అయితే ఏమి, మా హిందూ సోదరులు అయితే ఏమి, మా క్రైస్తవ సోదరులు అయితే ఏమి, అందరూ కూడా ఒక సోదరభావంతో మరి ముందుకెళ్ళే నగరం కడప నగరం. మరి ఈరోజు ఇలాంటి ఈ సంఘటన జరగడము చాలా దురదృష్టకరమైన సంఘటన. అది ఇప్పటికి కూడా ఎవరు కూడా జీర్ణించుకోలేకపోతున్న సంఘటన ఇది. మరి ఇలాంటి సంఘటన జరగడము చాలా బాధాకరమైన విషయము. మరి ఈ సందర్భంగా ప్రతి ఒక్కరిని కూడా నేను ఒకటే కోరుకుంటున్నాను, అందరు కూడా సమన్వయం పాటించాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఇవాళ మేమందరం కూడా సోదరభావంతో ముందుకెళ్తున్నాం. ఈ నగరం అభివృద్ధి వైపుకు దూసుకెళ్తుంది, ఈ జిల్లా అభివృద్ధి వైపుకు దూసుకెళ్తుంది. మరి ఇలాంటి పరిస్థితుల్లో మనమందరం కూడా ఒక సోదరభావంతో మనం ముందుకు వెళ్ళాల్సిన అవసరం ఉంది. మరి ఈ సందర్భంగా ఒక మాట అయితే నేను చెప్పాలనుకుంటున్నాను. ఎందుకంటే అధికారులు కూడా ఇది తగు జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉండేది. మరి ఆ జాగ్రత్తలు తీసుకోకపోవడం వల్లనే మరి ఈ సంఘటన జరిగిందని నేనైతే భావిస్తున్నాను. మరి ఈ సందర్భంగా ఎందుకంటే అధికారులు, జిల్లా అధికారులు అయితే వాళ్ళందరూ కూడా ముందు జాగ్రత్త చర్యగా మరి చర్యలు చేపట్టింటే బహుశా ఈ సంఘటన జరిగి ఉండేది కాదు. క్షణక ఆవేశంలో మరి జరిగిన సంఘటనలు ఇవన్నీ కూడా. మరి ఇవన్నీ కూడా నేను ఒకటే జిల్లా అధికారులకు, జిల్లా కలెక్టర్ గారికి, జిల్లా ఎస్పీ గారికి నేను ఒకటే కోరుకుంటున్నాను. మరి ఎవరైతే ఊరికే, ఎందుకంటే ప్రేక్షక పాత్రలు చూసేవాళ్ళు కూడా చాలామంది అక్కడ, ఎందుకంటే ఈ సోషల్ మీడియా ద్వారా మరి ఏదో అక్కడ జరుగుతూ ఉందని చెప్తే మరి అనేక మంది అక్కడికి వచ్చి ఉండొచ్చు. మరి వాళ్ళందరి మీద మరి ఈరోజు నిజంగా చూస్తూ ఉంటే చిన్న పిల్లలు 20 ఏళ్ళ లోపు ఉండే వాళ్ళకందరికీ కూడా మరి ఈరోజు వాళ్ళ మీద కేసులు పెట్టి స్టేషన్లో పెట్టిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. మరి ఇవాళ నేను ఒకటే జిల్లా ఎస్పీ గారికి, జిల్లా యంత్రాంగానికి నేను ఒకటే కోరుకుంటున్నాను, మీరు ఖచ్చితంగా మీ కాడ విజువల్స్ ఉంటాయి, మీరందరూ కూడా పోలీస్ డిపార్ట్మెంట్ అన్నీ కూడా విజువల్స్ తీసింటారు. మరి ఆ సంఘటన విజువల్స్ అన్నీ కూడా తీసింటారు. మరి ఖచ్చితంగా విజువల్స్ అన్నీ కూడా పరిశీలించండి. ఎవరైతే దాంట్లో ఇన్వాల్వ్ అయ్యారో, ఎవరైతే దోషులుగా ఉన్నారో వాళ్ళను మాత్రం మీరు మరి ఏదైతే నిర్బంధించండి తప్ప అందరిని మీద ఏదో అక్కడ దొరికిన వాళ్ళందరినీ కూడా ఆ లాఠీ చార్జ్ చేసే సందర్భంలో మరి దొరికిన వాళ్ళందరినీ కూడా తీసుకొచ్చి వివిధ స్టేషన్లో పెట్టి మరి వాళ్ళ మీద కేసులు పెట్టడం అనేది నిజంగా చాలా బాధాకరమైన విషయము. మరి ఇవాళ అదే సందర్భంగా ఎస్పీ గారికి, జిల్లా కలెక్టర్ గారికి నేను విన్నపించేది ఏంటంటే ఖచ్చితంగా మీరు విజువల్స్ అన్నీ కూడా పరిశీలించండి. మరి ఆ విజువల్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళను మాత్రమే కేసుల్లో పెట్టండి అని చెప్పి కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నాను. మరి అదేవిధంగా ఎవరైతే తల్లిదండ్రులు నిజంగా చాలా బాధపడుతున్నారు, ఇరు వర్గాలకు సంబంధించి ఎవరు కూడా బిడ్డలే తల్లిదండ్రులకు, వీళ్ళు అనేది కాదు, వాళ్ళు అనేది కాదు, మరి ఎవరు బిడ్డలు ఉన్నా కూడా వాళ్ళు బిడ్డలే. ఈరోజు తల్లిదండ్రులందరూ కూడా చాలా బాధపడే పరిస్థితి ఉంది. ఎందుకంటే ఆ తల్లిదండ్రులకు తెలియదు, మరి ఏదో ఆ పిల్లలు అక్కడ ఏదో జరుగుతుందని చెప్పి మరి అక్కడికి వెళ్ళిన పరిస్థితి ఉంది. కాబట్టి మరి తల్లిదండ్రులందరూ కూడా ఒకటే చెప్తున్నాం, ఖచ్చితంగా మీరందరూ కూడా సమన్వయం పాటించండి. ఖచ్చితంగా వాళ్ళందరినీ కూడా ఈరోజు ఎస్పీ గారితో కూడా మాట్లాడతాం, అందరు అధికారులతో మాట్లాడి ఎవరైతే ఇన్వాల్వ్మెంట్ ఉండారో వాళ్ళకు మాత్రమే మరి ఏదైతే వాళ్ళ మీద మాత్రమే కేసులు పెట్టేటట్టుగా మరి అధికారులను కూడా కోరడం జరుగుతుంది. నిన్న కూడా పీస్ కమిటీ యొక్క సమావేశం కూడా జిల్లా కలెక్టర్ గారి ఆధ్వర్యంలో జరిగింది. అక్కడ అన్ని వర్గాల ప్రజలు కూడా రావడం జరిగింది. వాళ్ళందరూ కూడా అదే కోరడం జరిగింది, మైనర్ పిల్లల్ని మరి కేసుల్లో పెట్టకోకుండా మరి వాళ్ళందరినీ కూడా పంపించేయమని చెప్పి కూడా చెప్పడం జరిగింది. మరి కొన్ని స్టేషన్లో పంపించారు, ఇంకా కొన్ని స్టేషన్లో మైనర్ పిల్లలు ఉన్నారు, వాళ్ళని కూడా
మరి రిలీజ్ చేయమని చెప్పి కూడా జిల్లా ఎస్పీ గారికి కోరుకుంటూ మరి ఖచ్చితంగా ఈ నగరం ప్రశాంతతను ప్రతి ఒక్కరు కూడా కోరుకోవాల్సిన అవసరం ఉంది. కులాలకు అతీతంగా, మతాలకు అతీతంగా, వర్గాలకు అతీతంగా, పార్టీలకు అతీతంగా కూడా మరి కడప నగరాన్ని ప్రశాంతంగా ఉంచే విధంగా ప్రతి ఒక్కరు కూడా మరి తన వంతు కృషి చేయాలని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటాం.